చారు కన్నా ఆ ఆద్య గొప్పదని మీ అందరికీ నమ్మకం వచ్చిన రోజు కొరడా దెబ్బలు కాదు, నా ప్రాణాలే తీసేయండి. ఈ పండుగకి పనులన్నీ చేసి తను ఈ ఇంట్లో అందరిలా కష్టపడుతుంది, కలిసిపోతుంది అని నిరూపించుకోమను. అమ్మా, ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వేంట్రా? కానీ ఆ, దేవుడా 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 దేవుడా. అదేంటే పచ్చడిని ఒక్కదానివే తినేస్తున్నావు? పద్మ, ఆ పచ్చడి ఇవ్వు. నేను ఇవ్వను. అదేంటి? ఇది నా కోడలు చేసింది, నేనే తింటాను. నీకు పిచ్చిగాని పట్టిందేంటే? అది ఉగాది పచ్చడే, నువ్వు ఒక్కదానివే ఎలా తింటావు? నా కోడలి కష్టం నాకు మాత్రమే దక్కాలమ్మా, ఇందులో ఎవరికి వాట ఇవ్వను. అదేమన్నా పాయసమా? నువ్వు ఒక్కదానివే తాగేసేయడానికి. పచ్చడి తినాలని అందరూ ఎదురు చూస్తుంటే నువ్వేంటక్క? మాకు కూడా కొంచెం పెట్టు. పెట్టను రా, నేను పెట్టలేను. అదేమన్నా కొబ్బరి నీళ్ళు అలా తాగేస్తున్నావు? పద్మ, ఏమైంది నీకు? ఉంటానండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి, ఏం కావాలి? లోపలున్న హాకీ కోచ్, అతని గురించి మాట్లాడడానికి వచ్చాను. ఏం మాట్లాడాలి? సెల్లో ఉన్నవాడి గురించి ఏం మాట్లాడతాను సార్? బాగా గట్టిగానే మర్యాదలు చేసినట్టున్నారు కదా. ఏంటి? అదే సార్, పోలీస్ మర్యాదలు. వచ్చిన విషయం చెప్పండి. చేసిన మర్యాదలు చాలు, వదిలేండి సార్. వాడిని ఎప్పుడు వదిలిపెట్టాలో మాకు బాగా తెలుసు. కొట్టడానికి వాడి బాడీ మీద గ్యాప్ ఎక్కడా లేనట్టుంది. ఇంకా వాడిని స్టేషన్లో ఉంచడం అవసరమా సార్? ఎక్కువ మాట్లాడకుండా బయటికి వెళ్తే నీకే మంచిది. వాణ్ణి బయటికి పంపించడానికి మీకేం కావాలో చెప్పండి. ఏమిస్తావు? అడగండి సార్, ఎంత కావాలో చెప్పండి. ఆ పక్కనున్న సెల్ ఖాళీగా ఉంది, నీకు మర్యాదలు చేయమంటావా చెప్పు. వాడు ఏం చేశాడో, ఎందుకు అరెస్ట్ చేశామో నీకు తెలియదు. దీని వెనక పెద్దవాళ్ళున్నారు. అనవసరంగా ఇంటర్ఫీర్ అవ్వకుండా ఇక్కడి నుంచి వెళ్ళండి. సార్, వాడేం చేశాడో, దీని వెనకున్న పెద్ద మనుషులెవరో అంతా నాకు తెలుసు. అందుకే విడిపించాలని వచ్చాను. తెలుసంటున్నావుగా, అప్పుడు ఆ పెద్ద మనిషితో ఫోన్ చేయించు, వదిలేస్తాను. ఆయనకి చెప్పకుండా వదిలేయటం కుదరదంటారు, అంతేనా? అంతే. అయితే ఆయనతోనే చెప్పిస్తాను. హలో, ఎవరు? బామ్మ, నేను ప్రశాంత్ని. ప్రశాంత,
నువ్వా నాయనా? అమ్మా నాన్న అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు బామ్మ. ఒక్కసారి నిన్ననే నీ గురించి అనుకున్నాం. తెలిసిన పెళ్లికి వెళితే అచ్చం నీలాగే ఒక అబ్బాయి కనిపించాడు. నువ్వేమో అనుకున్నాను, తేరా చూస్తే నువ్వు కాదు. బామ్మ కొంచెం ఇంకేంటయ్యా సంగతులు? నిన్ను చూసినప్పుడల్లా మీ పెళ్లి ఎప్పుడవుతుందా అనుకుంటూ ఉంటాను. ఇంకేంటి సంగతులు? మొన్న ఈ మధ్యన బామ్మ ఏంటయ్యా, ఏమైంది అంతలా అరిచావు? అరిచానా? చచ్చా, మీ మీద అరుస్తానా? మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ బామ్మగారు. ఒక్కసారి చిన్నమావయ్య గారికి ఫోన్ ఇస్తారా? ఎవరు? మా శివరామా? ఇస్తాను. శివరా,